లిక్కర్ స్కామ్ లో 3,200 కోట్లలో 2,900 కోట్లు బాస్కు చేరిపోయినట్లు తేలిపోయిందని జగన్ ను ఉద్దేశించి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలంలోని శ్రీరామపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019-24 మధ్య బాస్ ఎవరండి, మన అమాయక బిడ్డ జగనన్నే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన పాపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయని, ప్రభుత్వ భూముల రికార్డులను అడ్డంగా మార్చేశారని ఆయన విమర్శించారు. ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చేసిన పాపాలు, ల్యాండ్ రికార్డ్స్ మారిపోతాయి. రీసర్వే పేరుతో మొత్తం ముంచేసేసినారు. ఎవరి పొలం 5 ఎకరాల ఉన్నోళ్ళకి 4 ఎకరాలు కనపడుద్ది, ఎకరా ఉండేవాళ్ళకి 2 ఎకరాలు కనిపిస్తుంది. ఇటువంటివన్నీ చేసి పెట్టినారు. అస్తవ్యస్తమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. వాటిని రెక్టిఫికేషన్కే చాలా టైం పడుతుంది. మళ్ళీ నిన్న ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన ప్రజల కోసం బతికా అంట. ప్రజల్ని డబ్బు కోసం బతికావు, ప్రజల ప్రాణాలు తీసావు. ఈరోజు లిక్కర్లో ఏమని తేలింది? 3,200 కోట్లలో 2,900 కోట్లు బాస్కు చేరింది. బాస్ ఎవరు? 2019-24 మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డ ముంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాడంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించావు? లెక్క చూసుకోలేదా? మీరు చూసుకోలేదా? ఇప్పుడు చెప్తున్నావా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా? ప్రసన్న కుమార్ రెడ్డి, ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు? దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు. ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది.